నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. బిగ్ బాస్ షో నాగార్జున గారికి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆయననే మనం బిగ్ బాస్ హోస్ట్గా చూడగలం కూడా. ఇంకొకరు వస్తే కంపారిజన్స్ స్టార్ట్ అయిపోతాయి. బట్ హౌస్ మేట్స్ అందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకురావడంలో కావచ్చు, వాళ్ళకు ఒక మంచి జడ్జ్మెంట్ ఇవ్వడంలో కావచ్చు, నాగార్జున గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అందరూ చాలా రెస్పెక్ట్గానే మాట్లాడడం చూసాం. బట్ మనం సోనియా గారి మాటలు ఇప్పుడు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. ఎందుకు? తన ఉద్దేశం ఏంటి అసలు? సరే, ఒక నిమిషం. సోనియా ఏదో మాట్లాడిందిలే అనుకుందాం. తను అనింది ఏంటి? బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున అన్ఫిట్, ఆయన వల్లే సీజన్ 8 ఫ్లాప్ అయింది. నాకు మళ్ళీ బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తా, కానీ నాగార్జున హోస్ట్గా ఉంటామంటే ఖచ్చితంగా పోను, ఎందుకంటే ఆయన సరిగ్గా చేయట్లేదు, ఆయనకు చేయడం రావట్లా. ఇది ఒక రకంగా చెప్పండి, చాలా పెద్ద కామెంటే కదా కదా. ఇప్పుడు ఈవిడే ఒకవేళ బిగ్ బాస్ 8 విన్నర్ అయితే ఇలాగే మాట్లాడుద్దా? నెక్స్ట్, నాగార్జున హోస్ట్గా చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఈ ఒక సీజన్ కాదు. ఈ సీజన్ ఫ్లాప్ అయింది అంటే హోస్టా లేకపోతే వచ్చిన మొహాలా? అదే కదా. ఎవరిని అంటున్నావు నువ్వు? నీ మొహాన్ని చూడలేక సీజన్ ఫ్లాప్ అయింది, నాగార్జున గారి హోస్టింగ్ బాలేక కాదు. ప్రతి సీజన్లో అందరు ఏం మాట్లాడుకుంటారు అంటే, ఏంటయ్యా వీళ్ళని తెచ్చావు, వాళ్ళని తెచ్చావు, వాళ్ళు అనుకుంటే వీళ్ళు వచ్చారు అంటారే తప్పితే, అదేంటి చిరంజీవి అనుకుంటే నాగార్జున తెచ్చావు, బాలకృష్ణ అనుకుంటే నాగార్జున తెచ్చావు అని ఎవ్వరు అనరు. హోస్ట్ గురించి, ఈవెన్ బజ్ హోస్ట్ గురించి కూడా మాట్లాడరు ఎవరు. బిగ్ బాస్ బజ్ కూడా మాట్లాడతారు, బట్ మరీ అంత రావు. ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మిగతా వాళ్ళని అడ్జస్ట్ కావడానికి కాస్త టైం తీసుకున్నారు. అవును, నాని గారు అడ్జస్ట్ కావడానికి కూడా టైం తీసుకున్నారు. అవును. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నాగార్జున గారి కెరీర్ మొత్తంలో, ఇప్పుడు నేను పర్సనల్గా చెప్పాలి అంటే, కంప్లీట్ కెరీర్ మొత్తంలో తను ఎవరి మీలో కోటీశ్వరుడు దగ్గర నుంచి హోస్టింగ్ చూసుకుంటే ది బెస్ట్ హోస్టింగ్ అంటే బిగ్ బాస్ సీజన్ 8. ఎందుకు చెప్పు? ఎందుకు అంటే, ఈ సీజన్ నేను ఒప్పుకున్నాను. నా డ్యూటీ ఏంటి? ప్రతి వారం ఒకసారి వచ్చి ఎవడెవడైతే ఎవడి జుట్టు ఎవడు పీక్కున్నాడో, ఎవడు గిల్లాడో, అమ్మా నువ్వు జుట్టు పీకకు, నువ్వు గిల్లకు అని చెప్పడానికి నేను రావాలి. ఆ జుట్టు పీకించుకున్న వాళ్ళు, గిల్లించుకున్న వాళ్ళు కూడా నాగార్జున సార్కి వచ్చిన తర్వాత వెంటనే ఏదో కంప్లైంట్ ఇస్తా అన్నట్టు ఉంటారు ఇట్లా. సో వాళ్ళందరూ ఎదురు చూపులు నాకు మీద ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నెంబర్ 1, నేను వీళ్ళ సమస్యలు ఎలా డీల్ చేస్తానో చూడడానికి జనాలు ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళని నేను సాటిస్ఫై చేయాలి. అండ్ నన్ను నమ్మి వారానికి ఒకసారి ఈయన వస్తాడు అని నన్ను నమ్మి ఈ షోకి వెనకాల అంతమంది స్పాన్సర్లు వచ్చారు, వాళ్ళందరి గురించి చదవాలి. అలా నేను 360 degreesలో వీళ్ళని సాటిస్ఫై చేయాలి కెమెరా చేసిన తర్వాత, ఆన్ చేశాక అని ఆయన వచ్చాడు ఈ సీజన్ 8కి. ఇప్పుడు సడన్గా కన్వెన్షన్ కూల్చేశారు. 500 కోట్ల ప్రాపర్టీ కళ్ళ ముందు అలా పోయింది. 4వ రోజే మళ్ళీ వచ్చి హోస్ట్ చేశాడు. ఎవరైనా చేస్తారా అలా? కష్టమే. నువ్వు ట్రైన్లో పోతుంటే పొరపాటున ఫోన్ పడిపోతేనే ఆ జర్నీ అంతా కూడా మనకి ఒక డిస్టర్బ్ వాతావరణం ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో నా క్రీములు లాక్కున్నప్పుడే 4 రోజులు ఏడ్చాను. అది నాకు అయ్యింది. అది 4 రోజులు ఏం కర్మ, నేను చెప్పాగా ఒకసారి బాత్ అండ్ బాడీ వర్క్స్. మరి ఏంటో ఆగండి ఒక 2 నిమిషాలు, మనకు నా క్రీములు పోయి నా బాధ అర్థం కదా. 100 ml అలౌడ్ అంట. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఎంత బతిమాలేనో, ప్లీజ్ ప్లీజ్. సీరియస్లీ, ఈవెన్ నేను కూడా చాలా బతిమలాడా. అయితే అన్నాడు 100 ml అలౌడ్ అంటే, సరే పోనీ అది పోసి అదన్నా తీసుకెళ్తాను, అది కూడా నాట్ అలౌడ్ అన్న. ఆ తర్వాత అది వాడతారో లేదో కూడా నాకు తెలియదు అబ్బా. అక్కడ వేసేసాడు దాంట్లో, అదొక డస్ట్ లాగా ఇలా తీసి అది ఎక్కడికి వెళ్ళుద్దో కూడా తెలియదు, లోపల కింద బోర్డంత రేటు పెట్టుకున్నాం. అప్పుడే ఎన్ని రోజులు ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటిది 500 కోట్లు అంటే నేను ఇంకా అక్కడే ఏడుస్తా. 500 కోట్ల ప్రాపర్టీ పోయినా ఈ జుట్టు బీక్కునే వాళ్ళు, ఒళ్ళు గిల్లుకునే వాళ్ళు నా కోసం ఎదురు చూస్తారని ఆయన వచ్చాడు. నెక్స్ట్ నా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తారని ఆయన వచ్చాడు. ఆ తర్వాత స్పాన్సర్స్ అన్నీ చదివాడు. సరే, అంతవరకు సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది, ఫుల్ఫిల్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ సండే ఎపిసోడ్ కూడా మీ అందరినీ ఆడించి పాడించి గెంతించి ఆటలు ఆడించి పోవాలి.
అసలు అది ఇంకెంత నరకం చెప్పు. ఎంత కూడా తెలియలేదు కదా. అది ఇంకెంత నరకం. అవును. నేనున్న పొజిషన్ ఏంటి, వీళ్ళందరి చేతనే గేమ్స్ ఆడించడం ఏంటి అని. సరే నీతి సూక్తులు చెప్పామా అంటే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్పా పెద్దరికంగా. నేను ఎందుకు ఆడించాలి వీళ్ళ చేత దంసరాడ్స్, అంతాక్షరి, ఆ పాట పెట్టి ఈ పాట ఇదే సినిమాలతో చెప్పుకోవచ్చుద్దాం అని చెప్పి అయినా సరే చేశాడు. అండ్ నెక్స్ట్ సరే ఆ ఎపిసోడ్ ఏదో అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అనుకోకుండా ఏమైంది, కొండా సురేఖ గారి మాటలు. అవును. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా, అసలు నేనే దగ్గరుండి చూశాను, నా ముందే జరిగింది అన్నట్లుగా, అనర్గళంగా, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నీట్గా చెప్పేసింది. దానికి ఈయన పరువు నష్టం దావా వేశాడు. అంటే కోర్టుల చుట్టూ తిరగాలి, అడ్వకేట్ల చుట్టూ తిరగాలి, గవర్నమెంట్తో పెట్టుకున్నాడు. చాలా పెద్ద ఇష్యూ, ఒక పెద్ద ప్రాబ్లం. అయినా సరే మళ్ళీ 3 రోజులకి సాటర్డే సండే వచ్చాడు, మీ అందరి అడ్డమైన సమస్యలన్నీ తీర్చాడు, ఆ స్పాన్సర్స్ అన్నీ చదివాడు, జనాల్ని ఎంటర్టైన్ చేశాడు. మళ్ళీ సండే ఎపిసోడ్ కూడా మీ చేత ఆడించి పాడించి గెంతించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు, ఏ హోస్ట్ అని ఇలా చేయగలడా? బేసికలీ చేయలేరు ఎవరు కూడా. 100% చెప్తారు, ఎవ్వరూ చేయలేరు. సల్మాన్ ఖాన్కి అప్పుడు కృష్ణ చింక కేసులో, బిగ్ బాస్ సీజన్ 8 అది హిందీలో, ఫరా ఖాన్ వచ్చి డీల్ చేసింది హల్లా బోల్. అప్పటి వరకు సల్మాన్ ఉంటే ఆ కేసులో తను లాయర్లను వీళ్ళని కలవాలి, వెళ్ళి రావచ్చు, పెద్ద విషయం కాదు, మళ్ళీ హోస్ట్ చేయొచ్చు. బట్ చేయలా. నా టెన్షన్లో నేను ఉంటే ఇదేంటి నాకు అనుకోండి. సల్మాన్ ఖానే ఇప్పటికి 20 సీజన్లు చేసిన ఆయన. నెక్స్ట్ కిచ్చా సుదీప్ కూడా కొన్ని లీవ్స్, కమల్ హాసన్ గారే కొన్ని లీవ్స్, ఇంకా చెప్పాలంటే ఇటువైపు ఇలా ప్రతి ఒక్కరూ పెట్టారు, ఎవరు పెట్టలేదని కాదు. శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ డీల్ చేసినప్పుడు కూడా కొన్ని లీవ్స్ ఉన్నాయి. కానీ నాగార్జున అవైలబిలిటీలో లేకపోతే అప్పుడు ఒకసారి సమంత, ఒకసారి రమ్యకృష్ణ వచ్చారు. కానీ అది ఇన్ని సీజన్స్ లో ఆ 2 సార్లే రెండే అవైలబిలిటీలో లేక, అంటే అసలు ఊర్లో లేను నేను, ఇప్పటికిప్పుడు రాలేని పరిస్థితిలో ఉంటేనే, నేను హైదరాబాద్లో ఉన్నాను రాగలను అనుకుంటే నాకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ షో పూర్తి చేసే వెళ్తాను. ఎందుకంటే నేను ఒప్పుకున్నా డీల్ అక్కడ. దట్ ఈస్ వాట్ నాగార్జున గారు. సో ఈ లెక్కలో చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 ది బెస్ట్ సీజన్ ఆయన కంప్లీట్ కెరీర్లో. మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈవిడ ఈ కామెంట్ చేయడం నాకు చాలా ఏంటో ఒక రకంగా అనిపించింది. ఇప్పుడు ఈవిడే సోనియా నిజంగా ఈ సీజన్ 8 విన్నర్ అనుకో, ఇలాగే మాట్లాడొద్దా? మాట్లాడదు. ఎక్కడ నచ్చలేదు నాగార్జున గారి హోస్టింగ్. షో బాగాలేదు అంటే వచ్చిన మొహాలు అట్లా చప్పచప్పగా ఉన్నాయని, హోస్ట్ సరిగ్గా లేదని కాదు. అమ్మాయి ప్రియాంక జైన్ వచ్చినప్పుడు లాస్ట్ సీజన్ ఎంత బాగా చూసాం అందరూ. మరి మళ్ళీ బిగ్ బాస్ కోసం వెయిట్ చేసాము. అలా ఉంటది. అంటే వచ్చే మొహాలను బట్టి హోస్ట్ అయినా సరే నిన్నేదైనా అడగాలంటే నీ మొహం చప్పగా ఉంటే నిన్నేం అడుగుతాడు? అవును, దేనికైనా వీళ్ళు కూడా ఉత్సాహం రావాలి, మరి అదే ఆడించడానికైనా పాడించడానికైనా. సో నాగార్జున గారు ది బెస్ట్ సీజన్ 8. కానీ ఎందుకు ఈ అమ్మాయి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడారు? ఏమో ఎవరికి గెలికారో నాకు తెలియదు. ఎక్కడైనా పిలిస్తే ఎవరైనా ఏమైనా అన్నారో, లేకపోతే ఏ అమ్మాయి నువ్వు గెలుస్తావు అనుకున్నావు ఎందుకు గెలవలేదని ఏమైనా అన్నారో, అసలు నేనే గెలిచేదాన్ని, హోస్టింగే బాగాలేదు అందుకే నేను ఓడిపోయానని చెప్పింది. ఆమె చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా ఉంటుంది. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఈవిడ గురించి నేను చెప్పడం, నేను ఒకరినే సపోర్ట్ చేశాను తెలుసా సోనియాకి. సీజన్ మొత్తంలో బత్తాయిల సీజన్, శేఖర్ భాష బత్తాయి సీజన్ నుంచి, ఆ ఎపిసోడ్ నుంచి ఆమె ఉన్నంత వరకు జెన్యున్గా మాట్లాడుతుంది. నేను ఒక్కనే ఈమెకు సపోర్ట్ చేసింది. నన్ను తిట్టినా కూడా చాలా బీభత్సంగా ఏం కనబడుతుంది ఆ మొహంలో, తిట్టినా కూడా నేను ఒక్కనే సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఈమె గురించి ఇలా మాట్లాడుకోవడం నాకు వింతగా ఉంది. సో అంటే ఇండస్ట్రీలో మనం ఉండము, అవసరం లేదు ఇలా అనుకున్నప్పుడు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒక సెకండ్ ఆలోచించాలి కదా. ఇప్పుడు నీకు సినిమా అవకాశాలు రావు, నిన్నెవడు ఏ గేమ్ షోకి తీసుకోడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ అంటే నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నెక్స్ట్ ఒక హీరో గురించి ఇలా అన్నావు, ఇంకో ఎవరు పెట్టుకుంటారు? నేను ఎవరు పెట్టుకోరు. పోనీ యాంకరింగ్ అని నీ తేవడం చేయించుకుంటే ఏ ఛానల్ నేను తీసుకోదు. మరి నీ కెరీర్ వేస్ట్. ఇంకా కూల్గా కామ్గా బెటర్ కదా, ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకు మైక్ మొహం మీదకి మైక్ వస్తే మేబీ కొంచెం ఫేమ్ కావాలనుకున్నారేమో. అబ్బే ఇదేం ఫేమ్, నీకు ఫేమ్ అయ్యేది ఎందుకు? అవకాశాల కోసం కదా. ఫేమింగ్ కాంట్రవర్సీ చేసిన ఫేమ్ అవుతాం. ఫేమ్ అయితే ఎందుకు అంటే నువ్వు ఫేమస్ ఎందుకు అవ్వాలి? అవకాశాల కోసం. ఇప్పుడు నువ్వు అయినా ఫేమస్ అయ్యావు, కానీ నువ్వు ఉన్న అవకాశాలు కూడా పోయాయిగా. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.